బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేటు పెంపుపై హాట్ టాపిక్ చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు టికెట్ల రేట్లు పెరుగుదలే ఉండదని చెప్పిన ప్రభుత్వం తాజాగా ప్రభాస్ చిరంజీవుల సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ వ్యవహారంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ వ్యవహారాలకు టికెట్ల రేట్ల పెంపుకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మరణించిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చి తప్పు చేశానని, అప్పట్లో చాలా మదన పడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే బాబు వైద్య ఖర్చులు కూడా తానే భరించానని, ఆ సంఘటన తన మనసుపై చెరగని ముద్ర వేసిందని గుర్తు చేసుకున్నారు. ఆ విషాద ఘటన తరువాతే తాను కఠిన నిర్ణయం తీసుకున్నానని, ఇక టికెట్ల రేట్ల పెంపు కోసం ఎవరూ తన వద్దకు రావద్దని సినీ పెద్దలకు తేల్చి చెప్పినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. నేను మొత్తం చెప్పాలి, ఆయన అడిగిన దానికి ఒకరు అడిగితే కదా. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెగనేష్ పుష్ప 2 నేను సినిమా ఇండస్ట్రీ సిద్దిపేటలోని 16.5